వేడి వేడి పెనం పైన ఒక్క గరిటెడు దోస పిండితో దోసని వేసుకొని, ఆ మధ్యలో మష్రూమ్ మసాలా గ్రేవీ మిశ్రమాన్ని పెట్టి, ఆ పైన ఒక వెన్న ముద్దను పెట్టి, దోసను మడతేసి కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని, ఆ మడతను తీసి చూస్తే, వరదలా కారుతున్న వెన్నతోటి ఆ దోసని టేస్ట్ చేస్తే, ఇక మన నోటికి ఆనకట్టనే వేయలేమండి. అంత బాగుంటుందండి ఈ దోస. అంత ఫ్లేవర్‌ఫుల్‌గా గుమగుమలాడుతూ. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే పండగే ఇంకా. ఈ దోస కోసం ముందుగా మష్రూమ్ కర్రీని రెడీ చేసి పెట్టుకుందామండి. దీనికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని బాగా సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసుకొని, ఈ ఉల్లిపాయలను వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్‌ని మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం మష్రూమ్స్‌ని శుభ్రంగా కడిగి 2 సగాలుగా కట్ చేసుకుందామండి. చిన్నవైతే 2 హాఫ్స్‌గా, పెద్దవైతే 4 పార్ట్స్‌గా కట్ చేసుకొని, దీనిలోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టుకుందామండి. ఈలోగా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు రెడీ అయిన ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా ఈ మష్రూమ్స్‌లో వేసుకొని బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈ మసాలాలన్నీ మష్రూమ్స్‌కి పట్టిస్తున్నప్పుడే కమ్మటి వాసనొస్తుందండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్‌లోకి 2 పెద్ద సైజు టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందామండి. దానిలోకి ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్‌లోనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చెక్క, లవంగం, యాలుక్కాయని వేసుకొని, అలాగే ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు వేయించుకుందామండి. ఈ టమాటా పేస్ట్ బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. ఇప్పుడు మష్రూమ్స్‌లో ఉన్న నీరంతా బయటకొస్తుంది. ఆ నీరంతా ఎగిరి నూనె పైకి తేలేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. అంతే అండి. కర్రీని సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే పైన ఒక బటర్ క్యూబ్ పెట్టుకోవడమేనండి. ఇంకా మీ ట్రస్ట్ మీ ఆ టెక్స్చర్ కానీ, ఫ్లేవర్ కానీ రెస్టారెంట్‌కి ఏమాత్రం తీసిపోదండి. నమ్మట్లేదు కదూ! అయితే మీరే ట్రై చేసి చూడండి. మా ఫ్యామిలీలో వాళ్ళైతే మాత్రం మొత్తం ఫిదా అయిపోయారు. ఇప్పుడైతే మష్రూమ్ దోసనైతే ప్రిపేర్ చేసుకుందామండి. వేడెక్కిన పెనం మీద ఒక్క గరిటెడు పిండిని పల్చగా స్ప్రెడ్ చేసుకొని దోస పైన మష్రూమ్ కర్రీని స్ప్రెడ్ చేసుకోవడమేనండి. దోస కాలిన తర్వాత కర్రీ పైన వెన్న ముద్దను పెట్టుకొని, దోసను మడతేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే. మష్రూమ్ కర్రీ ఫ్లేవరు ఆ దోస టేస్ట్‌ని ఎంత బాగా ఎన్హాన్స్ చేస్తుందంటే, స్పైసీ ప్రియులకైతే తెగ నచ్చేస్తుందండి. పిల్లలకైతే కొంచెం స్పైసీ తగ్గించి వేసుకొని చూసి వేసుకోవాలి. ఆ దోస వేడికి వెన్న కర్రీ, ఆ వెన్న ఫ్లేవర్ కూడా మనకి దోసతో పాటు బాగా తెలుస్తుంటుందండి. ఆహాహాహా! ఆ రుచి వర్ణనాతీతం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరెన్నో డెలీషియస్ అండ్ న్యూ వెరైటీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ టు మీ. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్.